నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ ను తిరస్కరణకు గురి కావడంపై ఏఐసీసీ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. రేపు ఆ పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. అయితే ఈ పిటిషన్ పై తక్షణ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. మధ్యప్రదేశ్ లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు మీనాక్షి నటరాజన్ ఇటీవల నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో నమోదైన ఓ కేసుకు సంబంధించిన విషయాన్ని మీనాక్షి తన నామినేషన్ అఫిడవిట్ లో పేర్కొనలేదని ఆరోపిస్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ ను తిరస్కరించారు. ఈ విషయం తెలియగానే కాంగ్రెస్ నేతలంతా కలిసి ఆందోళనకు దిగారు. ఎన్నికల కమిషన్ సాయంతో బీజేపీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని వారంతా ఆరోపించారు. రిటర్నింగ్ అధికారులు ప్రభావితమయ్యారని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో నామినేషన్ తిరస్కరిస్తూ రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని ఏఐసీసీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు రేపు విచారిస్తామని తెలిపింది.